ఏపీ రాజకీయాలకు సంబంధించి పొత్తుల విషయమే ఒక సరికొత్త ట్విస్ట్ అయితే తెరపైకి వచ్చింది. పొత్తులు కోరుకునే వాళ్ళు చర్చకు రావాలని బీజేపీ సంకేతం పంపించింది. పొత్తులు మాకు అవసరం లేదు, ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్లే రావాలంటున్నారు బీజేపీ. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్లంటున్నారు బీజేపీ నేత సత్యకుమార్. పొత్తు పెట్టుకోవాలనుకునే పార్టీ ముందుకు రావాలి కదా అంటున్నారు. పొత్తులపై అంతిమ నిర్ణయం కేంద్ర నాయకత్వానిదే అంటున్నారు. ఆ పార్టీ నాయకులు కూడా స్పందించాలి కదా. మేము పొత్తు పెట్టుకుంటున్నాం, ఎస్ ఈ పార్టీతో మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నాం, వెళ్ళండి. మా కేంద్ర నాయకత్వం మేము పదే పదే చెప్తున్నాం, పొత్తులు అనేది కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగానే ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తారు. కాబట్టి ఎవరైతే పొత్తుల గురించి అనుకుంటున్నారో, ఏ పార్టీల మధ్య ఉంటాయనుకుంటున్నారో ఆ పార్టీ నాయకులు వెళ్ళి మా కేంద్ర పార్టీ నాయకులు పొత్తుల విషయం చర్చించాలి. మనం అడగాల్సిన విషయం కూడా మిగతా పార్టీలు కూడా పొత్తుల గురించి అడగాలి. నేను మళ్ళీ అదే చెప్తున్నా, సింగిల్గా పోటీ చేయాలనుకున్నాం. నేను ఇప్పుడు 175-25 అని కూడా చెప్పాను. ఇప్పుడు ఓపెన్ స్టాండ్, ఇప్పుడు అవతల వ్యక్తి నుంచి కూడా రావాలి కదా. రెండు చేతులు చప్పట్లు కలవాలంటున్నాం. మా స్టాండ్ ఎట్లా చెప్తాం, మా వైపు నుంచి ఎట్లా చెప్తాం? మీ ఇంట్లో ఏం వంట చేసుకోవాలి నేను ఎలా చెప్పగలను? రెండు వైపుల నుంచి రావాలి, రెండు వైపుల నుంచి, అటువైపు నుంచి కూడా రావాలి కదా. మేము ఈ రాష్ట్రంలో ప్రకారం వాస్తవ పరిస్థితుల ప్రకారం అయితే భారతీయ జనతా పార్టీ కొద్దిగా బలహీనమైన పార్టీ. అటువంటప్పుడు ఏదైతే బలమైన పార్టీ ఉందో వాళ్ళు ముందుకు వచ్చి చెప్పాలి కదా. వాళ్ళు చెప్పమనండి, చెప్తే దాన్ని బట్టి మా నిర్ణయం, పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటో దానికి అనుగుణంగా మేము పోతాం.